guys, welcome. So this is the part 2 of Numayish 2026. మీరు ఆ వీడియోలో అయితే నేను ఎగ్జిబిషన్ అంతా ఎక్స్ప్లోర్ చేసింది చూసుంటారు. ఈ వీడియోలో అసలు నేను ఎగ్జిబిషన్ లో ఏం కొన్నాను, ఎంత కొన్నాను అవన్నీ చూపిస్తాను. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కదా ప్లీజ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. Come check this. Come check this. హలో టేక్ ఓకే హౌ ఇది ఏంటని చూస్తున్నారా? ఇది నా మైక్ అండి. మీరు ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే నేను ఇది పట్టుకొని ఒకటే వాగేశాను కదా, అదే ఇది. సో ఇది ఎరేజర్ అండ్ ఇది షార్ప్నర్. సో ఇది నేను ఎంత కొన్నానో గెస్ చేయండి. నాకు అసలు ఇది దీనికి అంత పెట్టాలని కూడా అనిపించలే, బట్ నాకేమనిపించింది అంటే మోర్ దాన్ యూజింగ్ ఇట్ యాజ్ ఎరేజర్ అండ్ షార్ప్నర్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ మైక్ అనిపించింది. సో అందుకని నేను యూట్యూబ్ కోసం అని తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 50 రూపీస్ పడ్డది అనమాట. వర్తో కాదు మీరే చెప్పండి. సో నేను కొన్న ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ అయితే కావాలి కదా, అక్కడ నుంచి కవర్ లో అయితే మోసుకురాలేం కదా. సో నేను ఈ బ్యాగ్ కూడా నుమాయిష్ లోనే కొన్నాను, బట్ లోపల కొనలేదు. ఎగ్జిబిషన్ బయటకు వచ్చిన తర్వాత స్టాల్స్ పెట్టారని చెప్పా కదా, అక్కడ కొన్న బ్యాగ్ ఇది. అండ్ గెస్ హౌ మచ్ ఇట్ కెన్ బి. ఇది కూడా వచ్చింది క్యారీ చేయడానికి. సో ఈ బ్యాగ్ కి మొత్తం 2 జిప్స్ వచ్చాయి. వన్ ఇస్ దిస్ అండ్ ఇంకో జిప్ అయితే పెద్ద జిప్ ఇది అన్నమాట. స్ట్రాంగ్ గానే ఉంది, బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది, నాకైతే నచ్చింది. వచ్చేసి నేను 250 రూపీస్ కి కొన్నాను. ఐ థింక్ వర్త్. అండ్ ముందే చెప్తున్నాను, మీరు ఇంకా నేను ఆర్నమెంట్స్ కొన్నాను, చైన్స్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కొన్నానైతే అనుకోకండి. ఎందుకంటే నేను చూసినంత వరకు నుమాయిష్ లో ఇయర్ రింగ్స్, చైన్స్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అన్నట్టే చూసాను. సో నాకు అసలు అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించలే. సో నేనైతే అవేం తీసుకోలేదు. బట్ నేను బ్యాగ్ ఫుల్ ఆఫ్ ఇన్నర్ చూపించా కదా, ఆ బ్యాగ్ మొత్తం నేను బట్టలు అయితే కొన్నాను. ఇప్పుడు మీకు 1 by 1 చూపిస్తాను, మీరే చెప్పండి నా సెలెక్షన్ ఎలా ఉందో. అండ్ నేను కొన్న మనీకి అవి వర్తో కాదు కూడా మీరే చెప్పేయండి. నెంబర్ 1. సో ఇది వచ్చేసి 2 షేడ్ షార్ట్ కుర్తీ. ఈ 2 షేడ్ షార్ట్ కుర్తీస్ లో మనకి టోటల్ 4 కలర్స్ ఉన్నాయి. స్కై బ్లూ, పింక్, లావెండర్ అండ్ ఇంకోటి ఈ కలర్. నాకైతే ఈ కలర్ నచ్చింది. అండ్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నేను చెప్పినట్టే పార్ట్ 1 వీడియోలో నేను చెప్పా కదా ఈచ్ టాప్ 350 అని. నాకైతే 3 టాప్స్ ఫర్ 1000 రూపీస్ వచ్చాయి. సో ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెంబర్ 2. సో ఇది కూడా నేను ఆ షాప్ లోనే తీసుకున్నాను. చెప్పాను కదా 3 టాప్స్ వచ్చాయి ఫర్ 1000 రూపీస్ అని. అందులో ఇది సెకండ్ టాప్. ఇంకో టాప్ మా ఫ్రెండ్ తీసుకుంది. అన్ని ఒకటే మోడల్ ఎందుకని ఇందాక 2 షేడ్ టాప్స్ ఒకటి, ఇంకా ఈ టాప్ ఒకటి తీసుకున్నాను. ఇట్ ఈస్ నైస్. సో చూసారు కదా, యాక్చువల్ గా ఈ టాప్స్ అన్ని ఫ్రీ సైజ్ అనమాట. సో దట్ మనకి వెనక ఈ బో వచ్చింది కాబట్టి వీ కెన్ యాక్చువల్లీ వేర్ దిస్. నాకైతే నచ్చింది. అండ్ ఈ టాప్ కూడా నాకు 350కి అయితే వచ్చింది. కమెంట్ డౌన్ వాట్ యూ థింక్, వర్త్ ఆర్ నాట్ వర్ది. నెంబర్ 3. సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ షార్ట్ కుర్తాస్ అనమాట. ఇవి నాకు 500కి 2 వచ్చాయి. ఇది అండ్ ఇంకోటి అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది చూసేయండి. నెంబర్ 4. సో చెప్పా కదా 500కి 2 టాప్స్ వచ్చాయని. అండ్ ఇది కూడా ఇంకో షార్ట్ కుర్తీ. నాకైతే నాకు ఫిట్ చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇందాక చెప్పా కదా సైజెస్ 36 అలా ఉన్నాయని. సో ఈ సైజ్ వచ్చేసి 38. బట్ ఇందాక టాప్ మీద M అనే ఉంది, బట్ ఐ డోంట్ నో అది నాకు ఎందుకు వర్క్ అవ్వలేదో. సో ఇది కూడా చూసేయండి. యాక్చువల్లీ నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇందాకది కూడా వీడియోలో చూస్తే మీకు నచ్చుంటది. సో దీస్ ఆర్ వెరీ గుడ్. 500కి 2 టాప్స్, అవి కూడా ఇంత మంచి ఫిట్, ఇంత బాగున్నాయంటే వర్తే. మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. నెంబర్ 5. సో ఇది వచ్చేసి కలంకారీ లాంగ్ టాప్. అండ్ ఇవి కూడా నాకు 1000కి 3 టాప్స్ అయితే వచ్చాయి. ఇది వన్ ఆఫ్ దెమ్. యాక్చువల్గా కూడా ప్యాటర్న్స్, కలర్స్ చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇది లాంగ్ టాప్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ మీకోసం ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను.
సో రెడీ 1 2 3. ఐ థింక్ మీకు కనిపించినది ఎంత లాంగ్ ఉందో. సో ఇక్కడ దాకా వచ్చింది నీ దాకా. అండ్ వర్తో కదా మీరే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నాకైతే ఇది కొంచెం లూజ్ ఉంది, బట్ ఇది ఎల్ సైజ్. ఎమ్ తీసుకున్నా నాకు ఎందుకో కొంచెం టైట్ అవుతుంది అనిపించి ఐ టుక్ ఎల్. సో యా, దట్స్ ఇట్. నెంబర్ 6. సో దిస్ ఈస్ ద మోస్ట్ రివ్యూడ్ డ్రెస్ అనమాట. మస్ట్ ఎక్కడ చూసినా కొరియన్ నైట్ డ్రెస్సెస్. సో ఇది గౌన్ అనమాట యాక్చువల్ గా. సో నాకు కొంచెం లూజ్ ఉంది, బట్ నైటే కదా ఫ్రీగా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇవి కొన్న అన్ని డ్రెస్సెస్ లో దిస్ ఈస్ ద ఎక్స్పెన్సివ్ వన్. యు నో హౌ మచ్? అండ్ దిస్ ఈస్ అ నైట్ డ్రెస్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో ఇది నేను 500కి అయితే తీసుకున్నాను. ఐ థింక్ ఇట్స్ నాట్ వర్తీ ఫర్ నైట్ డ్రెస్, బట్ కొరియన్ నైట్ డ్రెస్ అని ఉంది కాబట్టి ఇట్స్ వర్త్. గర్ల్స్ నో, ఇఫ్ యు నో యు నో. యా, చూసేయండి. నేను ఈ డ్రెస్ వేసుకున్నా కాబట్టి మీకోసం ఒక చెప్తా అన్నమాట. సారింగియో. యా, దిస్ ఈస్ ప్రెటీ గుడ్. నాకు నచ్చింది. ఐ డోంట్ అంటే నాకు ఫరక్ పడలేదు ఎంత లూజ్ ఉన్నా ఏమున్నా, బట్ కొరియన్ నైట్ డ్రెస్ కదా, ఐ లవ్ ఇట్. నెంబర్ 7. సో ఇది వచ్చేసి యాక్చువల్గా కార్డ్ సెట్. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో, వెయిట్. Yeah, so this is a cord set and it costed me 200 rupees. అసలు 200 రూపీస్కి కార్డ్ సెట్ ఏంటబ్బా అనుకున్నాను నేను. యాక్చువల్గా ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో 400 రూపీస్కి 600 రూపీస్కి కార్డ్ సెట్స్ ఉన్నాయి, బట్ ఇంకా కొంచెం ముందుకెళ్తే నాకు ఇది 200 రూపీస్కి దొరికింది. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వర్తా కాదా అని. దానికన్నా ముందు డ్రెస్ మొత్తం చూసేయండి. నెంబర్ 8. వావ్, అసలు ఎంత బాగుందంటే మీకు అసలు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, బట్ దిస్ క్లాత్ ఈజ్ అసలు నాకు ఇప్పుడే పడుకోవాలన్నంత హ్యాపీ ఉంది. అంత స్మూత్, అంత బాగుంది క్లాత్. యాక్చువల్లీ వర్త్ 600కి ఇంత మంచి నైట్ డ్రెస్, దట్ టు టాప్ అండ్ బాటమ్ చాలా బాగా నచ్చింది. ఎందుకు అట్లా చేస్తున్నా అనుకోకండి, ఎందుకంటే కొరియన్ నైట్ డ్రెస్ వేసుకున్నా కదా, సో కొంచెం కొరియన్ థింగ్స్ చేద్దామని అట్లా ట్రై చేసా. అండ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గైస్, నా నైట్ సూట్ ఎలా ఉందో, నాకు చాలా బాగా నచ్చింది. నెంబర్ 9. నాట్ దిస్ టాప్, బట్ ఐ బాట్ దిస్ స్కర్ట్ ఫ్రమ్ నుమాయిష్. దిస్ స్కర్ట్ కాస్టెడ్ మీ అరౌండ్ 300. నాకు 300కి ఈ స్కర్ట్ అయితే వచ్చింది అండ్ ఐ లవ్డ్ ఇట్ బికాస్ these days I am obsessed with skirts. So నాకు ఇది నచ్చింది. I think it is worth for 300. What do you think? Comment section లో comment చేయండి. So yeah, that's it for this video guys. I hope you liked it. And నేను తీసుకున్న అన్ని డ్రెస్సెస్ లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో దాని నెంబర్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అది వర్తో కాదో కూడా కామెంట్ చేసేయండి. మీరు కూడా నుమాయిష్కి వెళ్ళారా, వెళ్తే ఎంజాయ్ చేశారా, అది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. See you in next vlog guys. Until then, like, share and subscribe to With Love Grishmita. ఆగండి guys. సో మీరు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, కామెంట్ చేస్తారు, ఇవన్నీ నాకు తెలుసు, బట్ అసలు మీరు నా దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ అందరికీ తెలుసు కదా నేను జేఎన్టీయూలో చదువుతున్నా అని. కాలేజ్ స్టఫ్ ఏమైనా కావాలా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను ఆ వీడియోస్